అందుకే చెప్తాడు దేవుడు, రే వద్దు, బెండవద్దు నాన్న, పాపానికి బెండవద్దురా, అల్పకాల పాప భోగాన్ని ప్రేమించొద్దురా. అసలు ఎట్లా ఉంటుందో తెలుసా? లైఫ్ లాంగ్ సరిపోయిద్దిరా బాబు ఈ మనిషి. అబ్బో సరిపోతాడు ఇతను, అబ్బో సరిపోతుంది ఈమె, ఇంకా నాకేం అవసరంలా, అబ్బో నాకు మామూలు మనిషి దొరకలా, అబ్బో నాకు మామూలోడు దొరకలా, అబ్బో ఇక మామూలు సుఖం కాదు, ఇక జీవితంలో దిగులు లేదు, లైఫ్ సెట్లు. నీ బొందన్నారా బొంద. పాపం వల్ల కలుగు భ్రమ అలా ఉంటది పిచ్చిదానా, పాపం వల్ల కలుగు భ్రమ అలా ఉంటుందిరా పిచ్చోడా. వెరీ డేంజర్ నాన్న. ప్రలోభానికి లోబడితే నాశనమే నాయన. ఎప్పుడు పాపము దీవెన కాదు, పాపం ఎప్పుడు గాయమే మిగులుస్తుంది, నొప్పినే కలిగిస్తుంది. దాని జాతి లక్షణం అది. అర్థమైందా? నీతి, పరిశుద్ధత, పవిత్రత ఎప్పటికీ ఆశీర్వాద కారణం. ఫోటో చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచు.